ఓం శాంతి. బ్రాహ్మణుల తీవ్ర పురుషార్థము. 1. బాలకుల నుండి మాలికులుగా అయ్యేందుకు తీవ్ర పురుషార్థము చెయ్యాలి. ఎలాగైతే దేవతల కొరకు దేవతల ఖజానాలో అప్రాప్తి వస్తువేదీ లేదని గాయనముందో, అలా బ్రాహ్మణులైన మీ గాయనమేమంటే బ్రాహ్మణుల ఖజానాలో అప్రాప్తి శక్తి ఏదీ లేదు. ఎందుకంటే మీరు మాస్టర్ సర్వశక్తివంతులు. తండ్రి పేరే సర్వశక్తివంతుడు, ఆల్మైటీ అథారిటీ. అనగా మీరు సర్వశక్తుల ఖజానాల యజమానికి బాలకులు. కనుక ఇటువంటి బాలకుల వద్ద ఏదైనా అప్రాప్తి ఉంటుందా? స్వయాన్ని బాలకుని నుండి మాలికుడనని భావించని వారెవరైనా ఉన్నారా? ఇక్కడ కూర్చున్న వారందరూ యజమానులే కదా, సర్వశక్తుల ఖజానాలకు మాలికులు కదా. అందుకే బ్రాహ్మణులు అనగా సర్వప్రాప్తి స్వరూపులనే గాయనముంది. కొంత సమయంలోనే స్వయాన్ని సంపన్నంగా చేసుకునేందుకు సాధారణ పురుషార్థము చాలదు. ఇప్పుడు తీవ్ర పురుషార్థము అనగా సంకల్పము, మాట మరియు కర్మ, ఈ మూడింటిలో సమానంగా ఉండేందుకు అభ్యాసము చేయాలి. దీనినే తీవ్ర పురుషార్థమని అంటారు. 2. మీ సంపూర్ణ రూపాన్ని చూస్తూ అనుభవం చేస్తూ ఉండాలి. ఈరోజు వతనంలో పిల్లలందరి నెంబరువారు పురుషార్థానుసారము ఏదైతే అంతిమ ఫరిష్తా స్వరూపము అవ్వాలో ఆ రూపాన్ని ఎమర్జ్ చేశారు. ఎలాగైతే సాకార బ్రహ్మ మరియు సంపూర్ణ బ్రహ్మ ఇరువురిలో వ్యత్యాసాన్ని చూస్తూ పురుషార్థి బ్రహ్మకు సంపూర్ణ బ్రహ్మకు గల తేడా ఏమిటో అనుభవం చేశారో, అలా ఈరోజు పిల్లలలో తేడాను చూస్తున్నారు. ఆ దృశ్యము చాలా బాగుంది. కింద తపస్వి పురుషార్థి రూపము, పైన నిలబడి ఉన్న ఫరిష్తా రూపము. మీ రూపాలు ఎమర్జ్ చేయగలరా? మీ సంపూర్ణ రూపము కనిపిస్తోందా? సంపూర్ణ బ్రహ్మ మరియు సంపూర్ణ బ్రాహ్మణులు ప్రతి ఒక్కరూ బ్రహ్మ సంపూర్ణ రూపంలో మరియు మన సంపూర్ణ రూపంలో ఎంత తేడా ఉంటుందో అర్థం చేసుకోగలరు. నెంబర్ వారుగా అయితే ఉన్నారు కదా. అక్కడ ఏం జరిగింది? నెంబర్ వారు ఫరిష్తా స్వరూపులు చాలా పెద్ద సర్కిల్లో రాజ్యదర్బారు రూపంలో ఎమర్జ్ అయ్యారు. లైట్ షేడ్లో వ్యత్యాసముంది. కొంతమంది విశేషంగా మెరుస్తున్న రూపంలో ఉన్నారు, కొంతమంది మధ్యమ ప్రకాశ రూపంలో ఉన్నారు. కానీ విశేషంగా మస్తకం మధ్యలో ప్రకాశిస్తున్న మణి రూపంలో ఉన్న ఆత్మలో వ్యత్యాసముంది. కొన్ని ఆత్మల మెరుపు మరియు ప్రకాశము చాలా విస్తారంగా ఉంది. అనగా లైట్ చాలా ఎక్కువగా వ్యాపించి ఉంది. కొంతమంది లైట్ మెరుస్తూ ఉంది కానీ వ్యాపించలేదు. కొంతమంది లైట్ తక్కువగా ఉంది. బాబ్దాదా పిల్లలందరి వ్యత్యాసాన్ని చెక్ చేశారు. 3. మనసా సేవ చెయ్యాలి, శుభచింతన చెయ్యాలి, మనన శక్తిని పెంచుకోవాలి. ఇప్పుడు ఈ విషయంలో విశేషమైన గమనం ఉండాలి. ఇటువంటి పురుషార్థులనే తీవ్ర పురుషార్థులని అంటారు. ఇటువంటి పురుషార్థులు కష్టపడాల్సిన అవసరం ఉండదు. వారికి అన్నీ సులభమైపోతాయి. సహజయోగుల ముందు ఎంత పెద్ద విషయమైనా అసలు ఏమీ జరగనే లేదు అన్నంత సులభమైపోతుంది. శూలమంతదైన ముళ్ళు వలె సులభమనిపిస్తుంది. మీరు ఇటువంటి సహజయోగులే కదా. బాల్యములో నడవడం నేర్చుకుంటున్న సమయంలో కష్టమనిపిస్తుంది. కనుక కష్టమైన పనులు బాల్యములోనివి. ఇప్పుడు కష్టము సమాప్తమైపోయింది. అన్నీ సులభమైపోయాయి. ఎక్కడైనా కష్టము అనుభవం అవుతూ ఉంటే
అక్కడ అదే స్థానంలో బాబాను ఉంచండి. బరువు మీపై ఉంచుకుంటే కష్టమనిపిస్తుంది. తండ్రిపై ఉంచితే తండ్రి బరువును సమాప్తం చేసేస్తారు. ఎలాగైతే సముద్రంలో చెత్తను వేస్తే అది తనలో ఉంచుకోక బయటకు తోసేస్తుందో అలా తండ్రి కూడా బరువును సమాప్తం చేసేస్తారు. మార్గదర్శకుణ్ణి మర్చిపోయినప్పుడు దారి కష్టంగా అనుభవమవుతుంది. అందులో సమయం వృధా అవుతుంది. ఇప్పుడు మనసా సేవను చేయండి, శుభచింతన చేయండి, మనన శక్తిని పెంచండి. కష్టము చేసేవారు కూలివారు, మీరు అధికారులు. 4వ పాయింట్, ఓ అర్జునాగా అవ్వండి. ప్రతి పుత్రుడు దీనిపై విశేష గమనం ఉంచాలి. మేము 3 సర్టిఫికేట్లు తీసుకోవాలి. మన్ పసంద్ సర్టిఫికేట్ ఉందా లేదా అని బాబ్దాదా గదిలోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. ఎందుకంటే ఆ సమయంలో తండ్రి దర్పణంగా అవుతారు. ఆ దర్పణంలో మీలో ఏదైతే ఉందో అది స్పష్టంగా కనిపిస్తుంది. ఒకవేళ ఆ సమయంలో తండ్రి ముందు మీ మనసు నేను బాగున్నానని సర్టిఫికేట్ ఇచ్చిందంటే బాగున్నానని భావించండి. ఒకవేళ ఆ సమయంలో మనసులో నాలో ఇది బాగా లేదనిపిస్తే స్వయాన్ని పరివర్తన చేసుకోవాలి. ఒకవేళ మెజారిటీ ఏదైనా విషయంలో ఏదైనా సూచన ఇస్తున్నారు, అయితే స్వయం నేను తప్పు చేశానని భావించకపోయినా లోక సంగ్రహం పట్ల దీనిపై గమనముండాలని ఆదేశం లభించిందంటే ఆ సమయంలో మీ స్వంత బుద్ధిని ఉపయోగించరాదు. ఎందుకంటే సత్యతాశక్తి ఉంటే సత్యత మహోన్నతమైనది అంటారు. ఎవరైతే స్వయం వంగుతారో వారు మహోన్నతమైన వారు. ఒకవేళ లోక కళ్యాణము కొరకు వంగాల్సి వచ్చినా అది వంగడం కాదు, అది మహానత. అనేక మంది సేవార్థము గొప్పవారు వంగాల్సే వస్తుంది. కనుక దీనిపై విశేషమైన గమనముంచండి. ఇందులోనే నేను బాగున్నాను అనే నిర్లక్ష్యము, సోమరితనము వచ్చేస్తుంది. బాగున్నారు కానీ ఎవరైతే బాగా ఉండగలరో వారు స్వయాన్ని మలుచుకోగలరు కూడా. ఒకవేళ ఇతరులకు ఏదైనా నా నడవడిక ద్వారా ఏదైనా సంకల్పము ఉత్పన్నమవుతే స్వయాన్ని మలుచుకోవడంలో నష్టమేముంది? అందరి ఆశీర్వాదాలు లభిస్తాయి. ఈ ఆశీర్వాదాలు కూడా లాభమే కదా. ఎందుకు ఏమీలోకి వెళ్ళకండి. ఇది ఎందుకు, ఇది ఇలా అవుతుంది, అలా అవుతుంది, వీటికి ఫుల్ స్టాప్ పెట్టండి. ఇప్పుడు ఈ విశేషతను లైట్ హౌస్ వలె నలువైపులా వ్యాపింపచేయండి. దీనినే ఒకరు చెప్పింది రెండవ వారు అంగీకరించారని అంటారు. అనగా అనేక మందికి సుఖమునిచ్చేందుకు నిమిత్తంగా అయ్యారు. ఇందులో నేను తక్కువైపోయానని అనుకోకండి. శ్రేష్టంగా మహానాత్మగా అయ్యేందుకు కొద్దో గొప్పో పరివర్తన చేసుకున్నా తప్పేముంది? ఇందులో నేనే అర్జునుడినిగా అవ్వండి. తద్వారా వాతావరణం తయారవుతుంది. ఒకరి నుండి ఇద్దరు, ఇద్దరు నుండి ముగ్గురు. ఒకవేళ ఏదైనా తప్పు జరిగింది, ఆ తప్పును ఒప్పుకుంటే అదేమంత గొప్ప విషయం కాదు. కానీ తప్పు లేదు, లోక సంగ్రహార్థం చేయాల్సి వస్తే అది మహానత. ఇందులో ఎవరైనా ఇతడి తప్పు చేశాడని భావించినా, అనగా వారి దృష్టిలో లోకువైనా నష్టమేమీ లేదు. ఎందుకంటే తండ్రి దృష్టిలో మీ నెంబరు ముందు ఉంది కదా. దీనిని అణిగిపోవడం అని అనరు. బ్రాహ్మణుల భాషలో ఎంతవరకు అణిగి ఉండాలి, ఎంతవరకు చావాలి, ఎంతవరకు సహించాలని అంటారు కదా. ఇక్కడ అణిగి ఉండిన అనేక మంది మీ పాదాలు ఒత్తుతారు. ఇది అణిగి ఉండడం కాదు, అనేక మందికి పూజ్యులుగా అవ్వడం,
అనగా మహోన్నతంగా అవ్వడము. 5వ పాయింట్, విశేషంగా సహనశీలతా గుణాన్ని ధారణ చెయ్యాలి. ప్రతి ఒక్కరూ విశేషంగా సహనశీలతా గుణాన్ని ధారణ చెయ్యాలి. సంఘటనలో ఎవరినైనా ఏదైనా అన్నా వారు మౌనంగా ఉంటే మాట్లాడేవారు ఎంతసేపు మాట్లాడతారు? చివరికి వారే మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతారు. కేవలం 10 సార్లు వినేంత ధైర్యం ఉండాలి. ఇతరులను పరివర్తన చేసేందుకు కొంచెం సహించాల్సి వస్తుంది. ఇందులో సహనశక్తి చాలా ఉండాలి. 2 సార్లకే వ్యాకుల పడకండి. 10-12 సార్లు విన్నా సహించండి. తండ్రి కూడా ఎంతమంది పిల్లల సంస్కారాలను పరివర్తన చేశారు? బ్రహ్మ ఎవరైతే ఇంత పెద్ద అథారిటీగా ఉన్నాడో అతడు కూడా చిన్న చిన్న పిల్లల మాటలు, అజ్ఞాని ఆత్మల మాటలు కూడా విన్నాడు. అవమానాన్ని సహించాడు కదా. బ్రహ్మబాబాను కూడా అవమానించారు. మరి మీరెంత? తండ్రి అన్నీ సహించి పరివర్తన చేశాడు. కనుక మీరు కూడా తండ్రిని అనుసరించండి. కేవలం ధైర్యం చేయండి, అన్నీ సులభంగా జరిగిపోతాయి. ముందు కొంచెం ఇదెలా అవుతుంది, ఎంతవరకు సహించాలని అనిపిస్తుంది. ధైర్యాన్ని విడనాడకుంటే ఇప్పటికిప్పుడే అయిపోతుంది. భవిష్యత్తుపై వదిలితే సంకల్పాలు బలహీనమవుతాయి. ఎలా అవుతుందని ఆలోచించకండి. సంకల్పంలో దృఢతను తీసుకురండి. భవిష్యత్తుపై వదిలితే వర్తమానం బలహీనమైపోతుంది. 6వ పాయింట్, కర్మాతీత వానప్రస్థ స్థితిలోకి వెళ్లేందుకు తీవ్ర పురుషార్థము చేయాలి. సమయానుసారం ఇప్పుడు బ్రాహ్మణాత్మలు సమస్యలకు వశమవ్వడం నుండి దూరమయ్యారు. సమస్యలకు వశమవ్వడం బాల్యావస్థ. ఇప్పుడు బ్రాహ్మణాత్మల బాల్యావస్థ సమయం సమాప్తమైపోయింది. యువ అవస్థలో మాయాజీతులుగా అయ్యే విధి ద్వారా మహావీరులుగా అవ్వాలి. సేవలో చక్రవర్తులుగా అవ్వాలి. అనేక ఆత్మలకు వరదానులుగా, మహాదానులుగా అవ్వాలి. అనేక ప్రకారాల అనుభవాలు చేసి మహారథులుగా అవ్వాలి. ఇప్పుడు కర్మాతీత వానప్రస్థ స్థితిలోకి వెళ్ళే సమయం వచ్చేసింది. కర్మాతీత వానప్రస్థ స్థితి ద్వారానే విశ్వంలోని సర్వాత్మలను అర్ధకల్పము కర్మబంధనాల నుండి ముక్తులుగా చేయించి ముక్తిధామంలోకి పంపిస్తాము. ముక్తులుగా ఉన్న ఆత్మలే 1 సెకండులో తండ్రి నుండి ముక్తి వారసత్వాన్ని ఇప్పించగలరు. మెజారిటీ ఆత్మలు ముక్తిని అడుక్కునేందుకు కర్మాతీత వానప్రస్థ మహాదాని వరదాని పిల్లలైన మీ వద్దకు వస్తారు. ఎలాగైతే ఇప్పుడు కొంతమంది మందిరాలకు వెళ్ళి మీ జడచిత్రాల ముందు ప్రార్థన చేసి సుఖశాంతులను వేడుకుంటారు. కొంతమంది తీర్థస్థానాలకు వెళ్ళి వేడుకుంటారు. కొంతమంది ఇంట్లోనే కూర్చొని వేడుకుంటారు. ఎవరికి ఎంత శక్తి ఉంటుందో అంతవరకు చేరుకుంటారు. కానీ యథాశక్తి ద్వారా యథాఫలమును ప్రాప్తి చేసుకుంటారు. కొంతమంది దూరంగా ఉన్నా హృదయపూర్వకంగా చేస్తారు. కొంతమంది విగ్రహాల ఎదుట, తీర్థస్థానాలకు లేక మందిరాలలోకి వెళ్ళి కూడా నామమాత్రంగా బయటకు కనిపించేట్లుగా చేస్తారు. స్వార్థవశమై చేస్తారు. ఆ మొత్తం లెక్క అనుసారము ఎటువంటి కర్మలో, ఎటువంటి భావనలో అటువంటి ఫలము లభిస్తుంది. అలా ఇప్పుడు సమయానుసారము చైతన్య మహాదానులు వరదానీమూర్తుల ఎదుట ప్రార్థిస్తారు. కొందరు సేవాస్థానాల రూపంలో ఉన్న మందిరాలకు వెళ్తారు. కొంతమంది మహాతీర్థమైన మధువనం వరకు చేరతారు. ఇంకా కొంతమంది ఇంట్లోనే కూర్చొని సాక్షాత్కారాలు చేసుకొని దివ్య బుద్ధి ద్వారా ప్రత్యక్షతను అనుభవం చేస్తారు. సన్ముఖంలోకి రాకున్నా స్నేహము మరియు
దృఢ సంకల్పంతో ప్రార్థన చేస్తారు. మనసులో చైతన్య ఫరిష్తాలైన మిమ్మల్ని ఆహ్వానించి ముక్తి వారసత్వాన్ని వేడుకుంటారు. కొద్ది సమయంలోనే సర్వాత్మలకు వారసత్వమునిప్పించే కార్యాన్ని తీవ్ర వేగంతో చేయవలసి ఉంటుంది. ఎలాగైతే వినాశక సాధనాలు రిఫైన్ అయినందున తీవ్ర వేగంతో సమాప్తమయ్యేందుకు నిమిత్తంగా అవుతారో, అలా వరదాని మహాదాని ఆత్మలైన మీరు మీ కర్మాతీత ఫరిష్తా స్వరూప సంపూర్ణ శక్తిశాలి స్వరూపము ద్వారా అందరి ప్రార్థనలకు ఫలితంగా ముక్తి వారసత్వాన్ని ఇప్పిస్తారు. తీవ్రగతిగా ఈ కార్యము జరిగేందుకు మాస్టర్ సర్వశక్తివాన్ శక్తుల భండారము, జ్ఞాన భండారము, స్మృతి స్వరూపము తయారవ్వాలి. వినాశ మిషనరీ, వరదానాల మిషనరీ రెండు తీవ్ర వేగంతో జతజతలో నడుస్తాయి. చాలా కాలము నుండి అనగా ఇప్పటి నుండే ఎవరు రెడీగా ఉండాలి. తీవ్ర వేగంతో చేయువారు సదా సమాధాన స్వరూపులుగా ఉండే అభ్యాసం చేయకుంటే తీవ్రగతి సమయంలో ఇచ్చేవారిగా అయ్యేందుకు బదులు చూసేవారిగా అవ్వాల్సి ఉంటుంది. చాలా కాలపు తీవ్ర పురుషార్థులు తీవ్రగతి సేవకు నిమిత్తులుగా అవ్వగలరు. ఇది వానప్రస్థము అనగా సర్వబంధన ముక్తము. న్యార మరియు తండ్రి జతలో తీవ్ర వేగంతో సేవ చేసే ప్రియమైన అవస్థ కనుక ఇది ఇచ్చేవారిగా అయ్యే సమయం. అంతేగాని ఇప్పుడు కూడా స్వయం పట్ల లేక సమస్యల పట్ల తీసుకునే సమయం కాదు. సమస్య అంటే ఒకటేమో స్వయంలోని బలహీనత ద్వారా రచింపబడేది, ఇతరుల ద్వారా లేక ఏదైనా పరిస్థితుల ద్వారా వచ్చిన సమస్య కూడా వాస్తవానికి మీలోని బలహీనత ద్వారా వచ్చిందే. ఎక్కడ బలహీనత ఉందో అక్కడ వ్యక్తుల ద్వారా లేక పరిస్థితుల ద్వారా సమస్యలు దాడి చేస్తాయి. ఒకవేళ బలహీనత లేకుంటే సమస్యల దాడి ఉండదు. వచ్చిన సమస్యకు బదులు సమాధాన రూపంలో అనుభవీలుగా చేస్తుంది. ఇది తమ ద్వారానే ఉత్పన్నమైన మిక్కీ మౌస్. దీంతో ఆడుకోండి, అంతేగాని భయపడకండి. కానీ ఇది కూడా భాగ్యములోని ఆటయే. రచించకండి, సమయాన్ని పోగొట్టుకోకండి. సమస్యకు అతీతంగా వానప్రస్థులుగా అవ్వండి. 7వ పాయింట్, ఇటువంటి ప్లాన్ తయారు చేయండి. ఏదైనా ఎటువంటి కొత్త ప్లాన్ తయారు చేయాలంటే మోహజీత్ పరివార కథను వినిపిస్తారు కదా, అటువంటి ప్లాన్ను తయారు చేయండి. ఎవరైనా సంబంధీకుల వద్దకు వెళ్తే వారికి జ్ఞానము వినిపించారు కదా, కనుక ఇక్కడ కూడా పిల్లలైన మీతో ఎవరైనా ఎప్పుడైనా కలిసేందుకు వస్తే వారికి మేము ఎవరో ఫరిష్తాతో కలుస్తున్నామనిపించాలి. వారు మీ వద్దకు వచ్చిన వెంటనే వారిపై ఇంద్రజాలము పనిచేయాలి. ఎక్కడకు వెళ్ళినా ఎవరిని కలిసినా వారికి ఇంద్రజాలమే అనుభవం అవ్వాలి. ఎలాగైతే ప్రారంభంలో తండ్రిని చూసి మురళిని విని పరివారాన్ని చూస్తూనే మస్త్ అయిపోయేవారో, అలా ఇప్పుడు కూడా వారు ఏదైతే ఆలోచించి వస్తారో దానికంటే 16 రెట్లు అనుభవం చేసి వెళ్ళాలి. ఇప్పుడు ఇటువంటి ప్లాన్ను తయారు చేయండి. దృఢ సంకల్పము ద్వారా అన్నీ జరుగుతాయి. ఒకవేళ ఒకరు ఇలా అనుభవం చేయిస్తే అందరూ వారిని అనుసరిస్తారు. 8వ పాయింట్, సదా భాగ్యగీతాన్ని పాడుతూ ఎగురుతూ ఉండాలి. బ్రాహ్మణ జీవితంలో చివరి జన్మ అయినందున శరీరము ఎంత బలహీనంగా ఉన్నా లేక జబ్బుగా ఉన్నా, నడవగలిగినా లేక నడవలేకపోయినా మనసు ఎగిరేందుకు రెక్కలు ఇచ్చేశారు. శరీరము ద్వారా ఎగరలేకపోయినా
మనసు ద్వారా ఎగరగలరు కదా. ఎందుకంటే 63 జన్మలు భ్రమిస్తూ భ్రమిస్తూ బలహీనమైపోయారని బాబ్దాదాకు తెలుసు. శరీరము తమోగుణిగా అయిపోయింది కనుక బలహీనమైపోయిన జబ్బుతో ఉన్న అందరి మనసు ఆరోగ్యంగా దోషరహితంగా ఉంది. శరీరములో ఆరోగ్యము బలము లేకపోయినా మనసులో ఏ జబ్బు లేదు కదా. అందరి మనసు రెక్కలతో ఎగిరేది. శక్తిశాలి మనసుకు గుర్తు ఒక్క సెకండులో ఎక్కడకు కావాలంటే అక్కడకు 1 సెకండులో చేరుకోగలరు. ఇప్పటికిప్పుడే సాకారవతనంలో ఇప్పటికిప్పుడే పరంధామంలోకి వెళ్ళగలరు. 1 సెకండులోనే వెళ్ళగలరు. సదా మీ భాగ్యాన్ని గురించిన పాటలు పాడుతూ ఎగురుతూ ఉండండి. సదా అమృతవేళలో మీ భాగ్యాన్ని గురించిన ఏదో ఒక విషయాన్ని స్మృతిలో ఉంచుకోండి. మీకు అనేక ప్రకారాల భాగ్యము లభించింది. అనేక రకాల ప్రాప్తులు లభించాయి. ఒక్కోసారి ఒక్కో రకమైన ప్రాప్తిని ముందుంచుకోండి. ఒక్కోసారి ఒక్కో రకమైన ప్రాప్తిని ముందుంచుకుంటే పురుషార్థము చాలా రమణీయంగా ఉంటుంది. పురుషార్థము ఎప్పుడూ బోర్ అనిపించదు. నవీనతను అనుభవం చేస్తారు. లేకుంటే చాలామంది పిల్లలు నేనాత్మను, శివబాబా పుత్రుడను, ఇది చాలని అనుకుంటారు. ఈ మాట సదా అంటూనే ఉంటారు. కానీ ఆత్మనైన నాకు నా తండ్రి ఏ ఏ భాగ్యాన్నిచ్చారు, ఏ ఏ బిరుదులిచ్చారు, ఏ ఏ ఖజానాలిచ్చారు, ఇలా రకరకాల స్మృతులను ఇచ్చుకోండి. లిస్టు తీయండి. స్మృతుల లిస్టు ఎంత పెద్దది. ఒకసారి ఖజానాల స్మృతులు ఉంచుకోండి, ఒకసారి శక్తుల స్మృతులు, ఒకసారి గుణాల స్మృతులు, ఒకసారి జ్ఞాన స్మృతి, ఒకసారి టైటిళ్ల స్మృతి. ఇలా వెరైటీగా ఉంటే సదా మనోరంజనంగా ఉంటుంది. ఎక్కడైనా మనోరంజన ప్రోగ్రాం జరిగితే వెరైటీ డ్యాన్సులు ఉంటాయి, వెరైటీ భోజనం ఉంటుంది, వెరైటీ మనుషులతో కలుస్తారు. అప్పుడే కదా మనసు రంజింపబడుతుంది. కనుక ఇక్కడ కూడా మనోరంజనంలో ఉండేందుకు వెరైటీ విషయాలను గురించి ఆలోచించండి. ఓం శాంతి.